ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. ఒక నిమిషం. నేను మార్నింగ్ ఇన్ఫార్మ్ చేశాను ఇలా బోనాల పండగ ఒక బ్యానర్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి. నేను దీనికోసం తీసుకున్న కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఈ క్లిప్స్ అన్ని ఇక్కడ వరకు ఈ క్లిప్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో లేదా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాము. అండ్ మీ ఫోటో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను మన ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇమేజెస్ అన్ని పోస్ట్ చేశాను అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్లో నుంచి మీరు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎన్జీ ఇమేజెస్ మొత్తం ఉంటున్నాయి. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఎడిట్ చేస్తానికి స్టెప్ బై స్టెప్ వీడియో కూడా నెక్స్ట్ ప్లే అవుద్ది. లేదు నేను డైరెక్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోతాను అనుకుంటే డైరెక్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజ్ సేవ్ చేసుకోండి. ఇమేజెస్లో మీ ఇమేజ్ సెట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట ఓవరాల్ ఎడిట్. అండ్ మీ ఇమేజ్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇమేజ్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాను. దీన్ని 3 డాట్స్ సేవ్ టు గ్యాలరీ దిస్ ఫోటో. ఈ ఫోటో అంటే ఈ ఫోటో 2 ఫోటోస్ అంటే 2 ఫోటోస్ ఇష్టం వచ్చిన ఫోటో సేవ్ చేసుకొని లైట్ మోషన్ ఓపెన్ చేసేసి ప్లస్ సింబల్ 4:5 రేషియో కింద నేను ఆ ప్రాజెక్ట్ ఇచ్చాను. 4:5 క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ప్లస్ సింబల్ అండ్ ఇమేజెస్. మన టెలిగ్రామ్ నుంచి తీసుకున్న ఇమేజ్నే కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఆల్రెడీ లాస్ట్ టైం మనం మన ఫోటో ఎలా కట్ చేసుకోవాలి చూసాము. సేమ్ అదే యూజ్ చేసి మీ ఫోటో మీరు కట్ చేసుకోండి. సో మీరు కట్ చేసుకుని ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని యాడ్ చేసుకొని దీనికి యాడ్ ఎఫెక్ట్ వైప్ ఎఫెక్ట్ ఉంది కదా, వైప్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మన ఇమేజ్కి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఇమేజెస్ని వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని యాంగిల్ ఎలా మార్చుకోవాలి ఆల్రెడీ లాస్ట్ వీడియో ఉంది. ఒకసారి లాస్ట్ వీడియో ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ తగ్గించేసుకుంటే మన ఫోటో అనేది కొంచెం కట్ చేయనట్టు నీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫోటోని మనం సెట్ చేసుకొని మన నేమ్ ఇక్కడ రాసేసుకుంటే మన ఫోటో అనేది సెట్ అయిపోద్ది అనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయ్యే ఫోటో కరెంట్ ఫ్రేమ్ ఎస్పీఎన్జీ కొట్టేసుకొని సేవ్ చేసుకుంటే మనకి బ్యానర్ అనేది రెడీ అయిపోతుంది. Let's restart Alight Motion. అండ్ ఆల్రెడీ Alight Motion నుంచి బేసిక్ క్లాస్ ఒకటి తీసుకున్నాను. బేసిక్ క్లాస్లో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నౌ ప్రెజెంట్లీ సింబల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ సింబల్. ఇందులో మీకు కావాల్సిన ఫోటో బ్యాక్గ్రౌండ్ కోసం మనం పెన్సిల్ సెట్ ఉంది కదా, ఇది యూజ్ చేద్దాము. ఇందులో సర్చ్ యూజ్ చేసి బ్యానర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని సెర్చ్ చేసుకుంటే మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కొని వస్తాయి. ఇందులో ఏదన్నా మీకు నచ్చింది చేసుకోండి. పర్టికులర్లీ నాకు ఏదన్నా నచ్చింది అనుకుంటే ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు నచ్చింది, నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఇలా మీకు ఏది నచ్చితే అది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఎడిట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. Alight Motion symbol, create a project, symbol and media. అండ్ మనం డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ఇమేజ్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ నేను లింక్ ఇస్తాను, దాని నుంచి ఈ 4 ఇమేజెస్ అన్ని తీసుకోండి. మీరు ఒక ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను అంటే బ్యాక్గ్రౌండ్లో అందరూ ఉండేటట్టు. ఇమేజ్ని కొంచెం కలిపేద్దాం, అంటే బ్యాక్గ్రౌండ్లో ఒపాసిటీ తగ్గించేసుకుంటే ఇమేజ్ అనేది మిక్స్ అయిపోద్ది అనమాట బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో. ఇలా అయిపోయాక మళ్ళీ దీనిపైన ఇంకో ఇమేజ్ బోనం ఇమేజ్ ఒకటి అక్కడ పైకి తీసుకుందాం. బోనం శుభాకాంక్షలు రాయాలి కాబట్టి జూమ్ అవుట్. నెక్స్ట్
పోతురాజు ఇమేజ్ ఒకటి, అండ్ పోతురాజు ఇమేజ్ తీసుకున్నాక ఆల్రెడీ వైప్ ఎఫెక్ట్ ఐడియా ఉంది మీకు. నేను ఎఫెక్ట్స్లో చూపించాను, చాలాసార్లు చూపించాను. ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్, కిందకి వెళ్తే ఇలా మనకి వైప్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వైప్ తీసేసుకొని దీన్ని కొంచెం రైట్ సైడ్ అంటే ఫోటో కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా, చూసారా? ఫోటో అనేది ఒక షేప్లో కట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా కట్ కాకుండా ఉండడానికి వైప్ అనే ఎఫెక్ట్ యాడ్ చేసుకొని కొంచెం జూమ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం ఇది ఫెదర్ ఎక్కువ చేసుకుంటే ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో, ఇంకో వైపు, మళ్ళీ వైపు ఆప్షన్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎఫెక్ట్, ఇది కింద నుంచి కట్ చేద్దాం. యాంగిల్ లైట్ డిగ్రీస్ పెట్టేసుకొని ఇది కొంచెం పైకి. ఓకే, మళ్ళీ ఇంకో వైప్ ఎఫెక్ట్ అండ్ వైపు, ఇది డౌన్ నుంచి తగ్గించేసుకొని ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసాక నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో తోరణం కావాలి మనకి, దానికోసం ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా సరే ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నాను, ఇది పిఎన్జీలో కావాలి నాకు. ఒక నిమిషం, ఇది ఇక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని క్యాచ్ చేసుకుంటున్నాను. ఓకే, తోరణం యాడ్ అయింది అండ్ పూతరాజు ఇమేజ్ యాడ్ అయిపోయింది. బోనం ఇమేజ్ పెట్టేసాము. అమ్మవారి ఫోటో కూడా ఉంది దగ్గర. అమ్మవారి ఫోటో కూడా తీసుకొని ఇలాంటి సెట్ చేసుకోవచ్చు. లేదా అమ్మవారు కొంచెం పెద్ద చేసుకొని పూతరాజుని కొంచెం పక్క పెట్టేద్దాము. సైడ్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని అండ్ బోనం కొంచెం ప్యాక్ చేసుకున్నాము. ఓకే, ఈ పర్టికులర్ ప్లేస్లో మన ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేసేస్తాం, బోనం శుభాకాంక్షలు. వచ్చేటి సారీ, బోనాల పండుగ.
కనెక్షన్ సేమ్ 28 స్విచెస్ కనెక్షన్. ఇలా ఇమేజ్ అనేది మంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజ్ని నేను ఇలా ఈ ఇమేజ్ నేను మన లింక్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసుకొని ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ అండ్ ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకొని నేను ఇచ్చే ఇమేజ్ని యాడ్ చేసుకొని డైరెక్ట్ మీ ఫోటో మీరు కట్ చేసుకున్న ఫోటో ఆల్రెడీ ఎలా కట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక క్లాస్ తీసుకున్నాను. దాని ద్వారా డైరెక్ట్ ఈ ఫోటో మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఎలా కట్ చేయాలి ఫోటో అనేది నేను ఇంకొక ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఆ క్లాస్లో చూడండి ఒకసారి, ఎవరైనా మిస్ అయి ఉంటే. దీనికి యాడ్ ఎఫెక్ట్, వైప్ ఎఫెక్ట్, రైట్ సైడ్ యాంగిల్ తిప్పేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కటి చేయాలనుకుంటే ఒక్కొక్కటి క్రియేట్ చేసుకొని, ఇప్పుడు నేను రైట్ సైడ్లో పెట్టాను ఇమేజ్ని, లేదా మీకు ఇది లెఫ్ట్ సైడ్లో కావాలి అనుకుంటే ఇవన్నీ గ్రూప్ చేసుకొని దీన్ని ఇటు పక్క పెట్టేసుకొని ఇటు పక్క మీ ఫోటోనే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీ ఇష్టం. నాకు ఇలా నచ్చింది ఇలా చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోండి. ఇక్కడ మన ఫోటో యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే జూమ్ అవుట్ చేసుకొని అండ్ మళ్ళీ ఫోటోస్ వచ్చేసుకుంటూ దీన్ని యాడ్ ఎఫెక్ట్ కింద నుంచి కొంచెం వైప్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకుంటే మీకు మీ ఫోటో అనేది రెడీ అయిపోద్ది. దాని ఇమేజ్ అనేది రెడీ అయిపోద్ది. ఇలా వచ్చేస్తుంది అనమాట. కొంచెం కింద బ్లర్గా అన్నట్టు వచ్చేస్తుంది. ఇమేజ్ కొంచెం కింద లాగేసుకుంటే పండగ అనేది పైకి వెళ్ళిపోతుంది. మనకి మన ఫోటో అనేది రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ.